అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, నాయకులకి, తెలుగుదేశం నాయకులకి నమస్కారం. అన్న నియాజ్ గారు వైసీపీ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో జాయినింగ్ అయిన తర్వాత కొంతమంది మీడియా మిత్రులు కొంతమంది లేని ఆపద్దలుగా మీడియాలో పెడుతున్నారు. అయ్యా మీకు ఒకటే మాటనే, ఆయప్పకి కార్యదర్శిగా ఇచ్చిండే లెక్కలకి ఎమ్మెల్యే గారు అమ్ముకున్నారా, మేజర్ అమ్ముకున్నారా? ప్రజల్లోకి సేవ చేస్తున్నారు. మీ కళ్ళు పోయినాయా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి? డమ్మీ మేజర్, ఎవరు మాటలు విని చెప్తున్నావు నువ్వు? 9వ నంబర్ మాటలు చెప్పి వింటున్నావా? నీకు ఊరంతా తెలుసు, ఎమ్మెల్యే 9వ నంబరు. ఊరంతా పొద్దున్న ముస్లిమ్స్కి ఒకటి చేసినావా? మా దగ్గుబాటి అన్న ప్రసాద్ గురించి అన్న నుంచి చెప్తున్నావు రా. మీ వైసీపీ గతంలో పొద్దున్న ముస్లిమ్స్కి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినారా? లేదు, ఒక్క రూపాయి రాలే. ఈరోజు చూడుపో, మా ప్రసాద్ అన్న ఎమ్మెల్యే గారు ఎంతోమందికి ముస్లిమ్స్ వాళ్ళకి, ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళకే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు. కొట్లాడి తెస్తున్నారు సీఎం కార్డు నుంచి. మా నియాజ్ అన్న వచ్చిన దానికి మీరు 5,000 మంది లేదు కౌంటర్లు ఇస్తారా? మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దరిద్రం పుట్టింది. నియాజ్ ఉన్నప్పుడు వైసీపీలో అప్పుడు మీ కళ్ళు పోయినాయా? రంజాన్ నెలలో తోఫాలో వచ్చి ఫోటోలు ఒకటే దిగైనా డమ్మీ మేనర్. ఫోటోలు తీసేటప్పుడు తెల్లా నీకు నియాజ్ పంచేది? ఏం అమ్ముకున్న నియాజ్ దగ్గర లెక్కలు ఇప్పించుకొని మీరు సీట్ ఇచ్చినారా? పొద్దు ఈరోజు తెలుగుదేశంలో వస్తే కళ్ళు పోయినాయా జనాలకి చూసి మీరు భయపడినారా? బైక్ ర్యాలీ కన్నా మీరు 1,00,000 కోట్లు సంతకాలు అన్నారు కదా, ఆ బైక్ ర్యాలీ కన్నా ఎక్కువ వచ్చినారు నియాజ్ అహ్మద్కి. ఛాలెంజ్ చేస్తా, మీడియాకి పిలుచుకొని వస్తాం, మీ మీడియాకి పిలుచుకొని రాండి, మా మీడియాకి తీసుకొని వస్తాము. ఎవరికి ఎక్కువ వచ్చినా చూడండి. ఏం బుద్ధి ఉందా లేదా మీకు? ఒక నాయకుడు, వాళ్ళ నాయన చైర్మన్, వైస్ చైర్మన్, మళ్ళీ గండాలైన చైర్మన్, వాళ్ళ నాయనకి పాతూరులో ఎంతో పలుకుబడి ఉంది. పాతూరు నియాజ్ ఒక ఫోన్ కొట్టింటే అంత జనాలు వచ్చినారు. ఒక ఫోన్ కాల్తో బీద లేక జోకలు లేక మా నియాజ్ నిలబడినారు, పోతున్నారు పార్టీలోకి అని, టీడీపీ పార్టీలోకి వస్తున్నారని ముస్లిమ్స్ అంతా చూసినావా? కళ్ళు పోయింటే ఇవి ఉత్త ఆడోళ్ళే, బుడకాలే, ఉత్త ఫంక్షన్ హాల్ కాదు. పక్కన ఖాళీ ప్లేస్లో, ఈ పక్క ఖాళీ ప్లేస్లో కళ్ళు ధరించిపోయినాయి మీవే. అనంత వెంకటరామరెడ్డి 9 నంబర్ డమ్మీ మేజర్. చూసుకో నియాజ్ బలం ఏందో చూసుకో. ఇప్పుడు కళ్ళు పోయినాయా? చూడు మీడియా పంపిస్తాము. నియాజ్ అంటే ఏందనుకున్నావు? పవర్, ఒక బిడాండ్ నియాజ్ అంటే. అట్లా వాళ్ళకి మీ పార్టీలో ఎట్లా చూసుకోలేదనేరా ఈరోజు మీరు పార్టీలో నుంచి వచ్చి మా పార్టీలోకి వచ్చినది, తెలుగుదేశం పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినది. దగ్గుబాటి ప్రసాద్ అన్న ఎంత చేస్తానో మీకు ఏం తెలుసు? ఒక ఎమ్మెల్యేగా వచ్చి మీ డమ్మీ ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్లో కానీ ఎవరు కానీ ఓటర్లు తేలే అంట మెజార్టీ ఒక దగ్గుబాటి ప్రసాద్ అన్న తెచ్చినారు. 40 ఏళ్ళు చరిత్ర అంటారు. ఏంది చరిత్ర మీది? ఒక ముస్లిమ్స్ ఒక ఏందన్నా ఇచ్చినారా? సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినారా ముస్లిమ్స్కి? పెళ్లి తోఫా ఇచ్చినారా? హజ్జుకు పోయి ఇది ఇచ్చినారా వైసీపీ గవర్నమెంట్? ఏంది ఇచ్చినారు? అన్నీ డమ్మీలే. ఇస్సాం అనేది పోయేది. ఇప్పుడు నుంచి చూసుకోండి. ఒక నియాజ్ అహ్మద్ గారు వచ్చినారు, ముస్లిమ్స్కి అంతా బలపరుస్తున్నారు. కాబోయే దాంట్లో కానీ ఒక పోస్టు కానీ ఇస్తారు పార్టీ తరఫు నుంచి. ఎమ్మెల్యే గారు కానీ ఎంత ఉంటారు, అంతా కుటుంబ సభ్యులుగా అంతా ఉంటారు. ఇప్పటి నుంచి చూసుకోండి మీకు. అందుకే